శ్రోతలందరికీ నమస్కారం. చెప్పకుండా పుట్టింటికొచ్చిన అనిత పుట్టింటి వారిని సంతోషపరచాలి అనుకుంది. అయితే ఆమె వదిన సువర్చల వ్యవహారం అనితకు నచ్చలేదు. అత్తవారింటికి తిరిగొచ్చిన అనితకు వదిన మాటల్లోని అంతరార్థం అర్థమైంది. ఇంతకీ సువర్చల ఏమంది? మధు, అనిత ఏది అని కొడుకు మధుసూదన్ను సరోజ అడిగింది. మధు కారు శబ్దం విని ఆమె బయటకొచ్చింది. మధు ఇంట్లోకి రాకముందే అడిగింది సరోజ. ఏది అంటే ఇంట్లోనే ఉండాలి కదా తను అని మధుసూదన్ ఆశ్చర్యంగా అడిగాడు. అది కాదురా, ఆమె పొద్దున్నే నీతో పాటు వచ్చిందికా, నీతోనే ఉండాలిగా. మీరిద్దరూ కలిసి బయటికి వెళ్ళారేమో అనుకున్నాను. కనీసం నువ్వైనా మాకు చెప్పాలి కదా అంది సరోజ. అమ్మా, మేము అలాంటి ప్రోగ్రాం ఏది పెట్టుకోలేదు. అనిత ఏదో కొనాలంది, షాపింగ్ చేసి ఇంటికొచ్చేసింది అనుకున్నా అన్నాడు మధుసూదన్. అనిత పరాయి ఇంటి నుంచి వచ్చింది, నీకేమైంది? ఈ ఇంటి పద్ధతులు నీకు తెలుసు కదా అంది కోపంగా. ఏ పద్ధతులమ్మా అని తెలియనట్లు అడిగాడు మధుసూదన్. ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పాలి కదా. పొద్దున్న 9 గంటలకు బయటికి వెళ్ళింది అనిత. ఎక్కడికి వెళ్ళింది, ఎప్పుడు వస్తుంది? కనీసం ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా సీరియస్గా అడిగింది సరోజ. సారీ అమ్మా, ఇక ముందు అలా జరగనివ్వను. అనితకు ఫోన్ చేసి నేనిప్పుడే కనుక్కుంటాను అన్నాడు మధుసూదన్. మధు అనితకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తగానే కోపంగా, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? పొద్దున 9ంటికి బయటికి వెళ్ళావు. నేను ఆఫీస్ నుంచి వచ్చే వరకు కూడా నువ్వు ఇంటికి రాలేదు. అమ్మ చాలా కోపంగా ఉంది. త్వరగా రా అన్నాడు. ఇప్పుడు ఇంటికి రమ్మంటున్నావా? నువ్వే నేరుగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తావనుకున్నాను అంది అనిత. నిన్ను తీసుకెళ్ళడానికి ఎక్కడికి రావాలి? అసలు నువ్వెక్కడున్నావో నాకు తెలిస్తే కదా అన్నాడు. నేనెక్కడుండటం ఏమిటి? ఆ మాత్రం నీకు తెలియదా? ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇంకెక్కడికి వెళదాను అని చెప్పింది అనిత. మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళావా? షాపింగ్కి వెళ్ళావుగా, తర్వాత వెంటనే తిరిగి వచ్చేయాల్సింది అని కోపంగా అన్నాడు మధు. ఎందుకు కోప్పడతారు? ఈరోజు మా నాన్న పుట్టినరోజు, ఆయనకి గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్ళాను అని ఏడుపు గొంతుతో చెప్పింది అనిత. తన హావభావాలతో పని పూర్తి చేసుకుని ఇతరులను ప్రభావితం చేయడంలో అనిత సిద్ధహస్తురాలు. తండ్రికే కాదు, అమ్మకు, అన్నా వదినలకు, వాళ్ల కొడుక్కి కూడా గిఫ్ట్లు కొన్న విషయం భర్తకు చెప్పలేదు అనిత. గిఫ్ట్లతో పాటు పెద్ద కేకు, స్వీట్లు, తినుబండారాలు తీసుకుని ఆమె పుట్టింటికి వెళ్ళింది. తండ్రి బర్త్డే కార్యక్రమంలో తాను తెచ్చిన గిఫ్ట్లు అందరి ముందు పెట్టింది. అనిత తెచ్చిన గిఫ్ట్లు చూసి పుట్టింటి వాళ్లు పెద్దగా ఉత్సాహం చూపలేదు. దాంతో అనిత నిరాశ చెందింది. ఇంత ఖర్చు ఎందుకు పెట్టావు అనిత? బర్త్డేలు జరుపుకోవడం నాకు అలవాట్లేదని తెలుసు కదా. నేను పుట్టినరోజు జరుపుకోవడం ఎప్పుడైనా చూసావా అన్నాడు అనిత తండ్రి జగన్మోహన్. మీరు నమ్మరు గాని నేను మీ బర్త్డే జరపడానికి సంతోషంగా ఇవన్నీ చేశాను. కానీ ఈ మధ్య నేను ఇక్కడికి రావడం మీకు నచ్చటం లేదు అంది అనిత బాధగా. అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? నువ్వు మా అందరి ప్రాణం. మిగతా విషయాలు కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా అంటూ జగన్మోహన్ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు. అనిత కన్నీళ్లు తుడుచుకుంది. మిగతా విషయాలంటే ఏంటి నాన్నా అడిగింది అమాయకంగా. ఆమె తండ్రి ఏదో చెప్పబోయేంతలోనే మధు ఫోన్ చేశాడు. అతడి మాటల్లో కోపం కనిపిస్తోంది. అయితే మామగారి బర్త్డే విషయం తెలుసుకుని కాస్త చల్లబడ్డాడు మధు. నాన్న బర్త్డే సంగతి నువ్వు చెప్పనే లేదు, మామయ్యకు ఫోన్ ఇవ్వు, నేను విషస్ చెప్తాను అనడంతో అనిత సంతోషంగా తండ్రికి ఫోన్ అందించింది. అనిత వచ్చింది, నువ్వు వస్తే బాగుండేది బాబు అని అల్లుడితో అన్నాడు జగన్మోహన్. సారీ మామయ్య, ఇప్పుడు రాలేను. ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చాను. రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చాలా పనుంది, మరోసారి వస్తాను అన్నాడు. సరే, మా పెద్దవాళ్ల బర్త్డేలు జరిపేంత టైము ఇప్పటి యువతరానికి ఎక్కడుందిలే అన్నాడు జగన్మోహన్. అలా అనకండి మావయ్య, అనిత ముందే చెప్పుంటే వచ్చేవాణ్ణే. అనితను ఇంటి దగ్గర దింపమని బావకు చెప్పండి అని నెమ్మదిగా చెప్పాడు. అయినా కూడా మధు మాటల్లో కోపాన్ని జగన్మోహన్ గ్రహించగలిగాడు. జగన్మోహన్ కేక్ కట్ చేశాడు. అనిత వదిన సువర్చల రకరకాల వంటలు చేసింది. అనిత తన అన్నయ్య అనిల్తో కలిసి నాన్న బర్త్డే చిరకాలం గుర్తుండిపోయేలా జరిపించింది. అనిల్ చెల్లెలిని వాళ్ల ఇంటి దగ్గర దింపిరా, ఇంకా లేట్ అయితే బాగుండదు అన్నాడు జగన్మోహన్. పావుగంట ఆగండి, నేనిప్పుడే బయటికి వెళ్ళొస్తాను అని చెప్పి అనిల్ వెళ్ళిపోయాడు. అనిత తండ్రితో కబుర్లలో మునిగిపోయింది. అప్పుడే అనిల్ కొడుకు 5 ఏళ్ల రాజు వచ్చి అత్తను చేయి పట్టుకుని తీసుకువెళ్ళాడు. ఏంట్రా రాజు, అత్తను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని జగన్మోహన్ అడిగాడు. తాతయ్య, అత్తను మమ్మీ పిలుస్తోంది అన్నాడు. ఏంటొదినా, నువ్వు పిలిస్తే వచ్చేదాన్ని కదా అని అడిగింది అనిత. అనిత, నేను నీతో చెప్పాలి అనుకుంటున్నది అక్కడ అత్తయ్య మామయ్యల ముందు చెప్పడం కుదరదు అంది సువర్చల. ఏంటది వదినా? మొదటిది,
నువ్వు నాకు అన్నయ్యకు తెచ్చిన గిఫ్ట్లు తీసుకోలేం. రాజుకిచ్చినవి మాత్రం ఉంచుకుంటాం అంది సువర్చల. ఎందుకు వదినా? అర్థం కాక అడిగింది అనిత. అనిత, నేను నీకంటే పెద్దదాన్ని. ఏదైనా నీ మంచి కోసమే చెప్తాను. నా మాటల్ని అపార్థం చేసుకోవనే అనుకుంటున్నా అంది. అయ్యో వదినా, నువ్వు నన్ను సొంత చెల్లెల్లా చూసుకున్నావు. నీ మాటల్ని మరోలా అనుకోను అంది. అయితే విను విను అనిత, నీకు కొత్తగా పెళ్ళయింది. ఇప్పుడు అత్తవారిలే నీ కుటుంబం. ఆ ఇంట్లో నీకంటూ గుర్తింపు ఉండాలి. అత్తవారింటి నుంచి తరచుగా పుట్టింటికొస్తే వాళ్ళకేమనిపిస్తుంది అడిగింది సువర్చల. అర్థమైంది వదినా, ఈ చీర నీకోసమే ఇష్టపడి కొనుక్కొచ్చాను. దీన్నైనా ఉంచుకో అంది అనిత. మంచి సందర్భం చూసి ఈ చీరను నువ్వే మధు వాళ్ళ అమ్మకు ఇవ్వు. ఆమెకు ఈ చీర బాగుంటుంది. మేమంతా ఇన్నాళ్ళు నీతో ఉన్నవాళ్లమే కదా. అత్తగారిది కొత్త బంధం. ఆ బంధాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు అంది సువర్చల. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు వదినా. నేను అక్కడ కూడా అందరితో కలిసిపోయాను. అయితే ఇక్కడ మీ అందరినీ చూడాలని మనసు తహతహలాడుతుంది. అందుకే సందర్భం రాగానే వచ్చేస్తాను. అమ్మా నాన్న గుర్తుకొస్తే ఉండలేకపోతున్నాను వదినా. వారికి టైంకి మందులు ఇవ్వడం, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూడడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? ఇప్పటిదాకా ఇవన్నీ నేనే చేసేదాన్ని అని చెప్పి ఏడవసాగింది అనిత. నేను నిన్ను బాధ పెట్టను అనిత. నీలాంటి ఆడపడుచు దొరకడం నా అదృష్టం. కానీ ఇప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో. నువ్వు సుఖంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. అందుకే ఇదంతా చెప్తున్నాను. అమ్మా నాన్నల్ని చూసుకోవడానికి నేనున్నాను కదా. నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదని ఎందుకు చెప్పట్లేదు వదినా? పొరపాటున కూడా ఇలాంటి మాటలు అనొద్దనిత. పుట్టింట్లో 20 ఏళ్లకు పైగా గడిపిన ఆడపిల్లలకు పెళ్ళయ్యాక అంతా మర్చిపోవాలని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? అనిత, నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది. ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. నా పెళ్ళైన కొత్తలో ఇలాంటి సౌకర్యాలు ఉండేవి కావు. మా వాళ్లతో మాట్లాడాలి అనిపిస్తే బాధపడేదాన్ని అంది సువర్చల. వదిన చెప్పింది విని అనిత మౌనంగా ఉండిపోయింది. పుట్టింటికి దూరంగా ఉండటం పెళ్ళైన కొత్తల్లో ప్రతి అమ్మాయికి బాధగానే ఉంటుంది. అయితే ఇప్పుడు కాస్త మార్పు రావాలి. ఉద్వేగంగా వ్యవహరించి ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. అనిత ఆలోచనలో ఉండగానే అనిల్ వచ్చేశాడు. స్వీట్ బాక్సులు, చెల్లెలి అత్తవారికి గిఫ్ట్లు తీసుకొచ్చాడు. ఇంత ఖర్చు పెట్టి ఇవన్నీ కొనాల్సిన అవసరం ఏంటన్నయ్యా అని అనిత సంకోచిస్తూ అడిగింది. ఇవి వృధా ఖర్చులు కాదు. మీ అన్నయ్య ప్రేమ కానుకలు. ఇవి చూసినప్పుడు నీకు నేను గుర్తొస్తాను అన్నాడు. తర్వాత అనితను తీసుకుని అనిల్ అత్తవారింట్లో దింపడానికి వెళ్ళాడు. ఇదంతా ఏంటనిత? చెప్పా పెట్టకుండా వెళ్ళడం ఏమిటి? రోజంతా నీ గురించే చూడాల్సి వచ్చింది అని అనితను చూడగానే ఆమె అత్తయ్య కోపం పట్టలేక అనేసింది. అనిత చేసింది తప్పే అత్తయ్య. ఇవాళ నాన్న పుట్టినరోజు. ఆ ఆనందంలో మిమ్మల్ని అడగటం మర్చిపోయింది. ఈ ఒక్కసారికి క్షమించండి. ఇక ముందు ఇలా జరగనివ్వం అని అనిత తరఫున అనిల్ క్షమాపణ అడిగాడు. ఇది ఆడపిల్లల లక్షణం కాదు. ఓసారి ఫ్రెండ్స్తో బయటికి వెళుతుంది, మరోసారి పుట్టింటికి వెళుతుంది. అనిల్, తప్పుగా అనుకోకు. నేనెప్పుడు అనితను నా కూతుర్ని వేరుగా చూడలేదు. అయినా పొరపాట్లు చేస్తే హెచ్చరించాల్సిందే అంది సరోజ. ఇక వదిలేయమ్మా, అనితకు నేను చెప్తాను. అనిల్ బావకు టీ ఇవ్వు అని అనిల్కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు మధు. అప్పుడే మధు చెల్లెలు సంగీత వచ్చి టిఫిన్లు అందించింది. ఈ లోపల సరోజ కూడా చల్లబడింది. అనిత మామగారు ప్రసాదరావు అనిల్ కబుర్లలో మునిగిపోయారు. మీ నాన్నకు మా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయ అనిల్. వెళ్ళిపోతున్న అనిల్తో ప్రసాదరావు దంపతులు అన్నారు. అనిల్ వెళ్ళిపోగానే అప్పటి వరకు లోపలే ఏడ్చిన అనిత దుఃఖం కట్టలు తెంచుకుంది. నీ ఏడుపు ప్రోగ్రాం అయిపోతే కొన్ని విషయాలు అడుగుతాను అని అనితతో అన్నాడు మధు. ఇంకా నన్ను అనాల్సిందేమైనా ఉంటే చెప్పు అంటున్న అనిత ఏడుపును ఆపుకోలేకపోతోంది. షాపింగ్ చెయ్యాలని చెప్పి బయటికి వెళ్ళావు. అంత హఠాత్తుగా మీ ఇంటికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు మధు. నాన్న బర్త్డే ఉంది, అందుకే వెళ్ళాను. అయితే ఏమైంది అంది అనిత. సరే వెళ్ళావు. నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు గాని అమ్మకు గాని కనీసం మాట మాత్రమైనా చెప్పాలి కదా అన్నాడు మధు. నేనేమన్నా మీకు బందీనా? అవసరమైన చోటికి ఎందుకు వెళ్ళి రాకూడదు అంది అనిత. ఇప్పుడు నువ్వు మా కుటుంబంలో సభ్యురాలివి. మా కుటుంబ గౌరవ మర్యాదలు నీ ప్రవర్తన పైన కూడా ఆధారపడి ఉంటాయి. అమ్మా నాన్నల ఆశలకు ఆకాంక్షలకు నువ్వే కేంద్ర బిందువు. ఇలా చేసి నువ్వు కేవలం ఈ ఇంట్లో వాళ్లకే కాక మీ కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టావు. ఇక ముందు ఇలాంటివి జరగకూడదు అన్నాడు మధు సీరియస్గా. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా అంది అనిత. అలాగే అనుకో. వారానికి 3 రోజులు పుట్టింట్లో ఉంటే నీకు బాగుందేమో, కానీ నాకేం నచ్చడం లేదు అని బాగా కోపంగా అన్నాడు మధు.
నేను వారికేదో మేలు చేయాలని వెళ్ళడం లేదు. నేను వెళితే వారికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ విషయం అర్థమైంది. మరి నీకెందుకు నచ్చడం లేదో అర్థం కావటం లేదు. ఈ రోజు చూడు అనిల్ అన్నయ్య ఏమేం తెచ్చాడో భర్తతో అంది అనిత. అనిల్ తెచ్చిన వస్తువులన్నీ తీసి చూపెట్టింది అనిత. చీరలు, పూలు, పళ్ళు, స్వీట్స్, అందరికీ బట్టలు. అవన్నీ చూసి మధు విస్తుపోయాడు. అనిత, నువ్వు వాళ్ళకి ఏమేం గిఫ్టులు తీసుకెళ్లావు అడిగాడు మధు. అమ్మకు చీర, నాన్నకు జాకెట్ కోట్, వదినకు చీర, అన్నకు రాహుల్కు గిఫ్ట్లు తీసుకెళ్లాను అంది అనిత. ఇవి గిఫ్ట్లు కాదు అనిత, ఇవన్నీ నువ్వు వారి నెత్తిన పెట్టిన బరువులు. నువ్విచ్చిన వాటికి బదులుగా అనిల్ బావ ఇవన్నీ తీసుకురావాల్సి వచ్చింది. ఇప్పటికైనా నువ్వు మా గురించి వారి గురించి ఆలోచిస్తే చాలు అన్నాడు మధు. అనిల్ అన్నయ్య ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు పట్టించుకోడు అంది అనిత. అనిత, మీ చెల్లెలు, తమ్ముడి చదువు బాధ్యతలు అనిల్ బావే తీసుకున్నాడు. మీ నాన్న పింఛన్ అన్ని ఖర్చులు భరించడానికి సరిపోదు. నీ పెళ్లి ఖర్చంతా ఆయనే భరించాడు. ఇవన్నీ చూశాకైనా జాగ్రత్తగా తెలివిగా మసులుకోవాలని నీకు అనిపించడం లేదా అని వివరంగా చెప్పాడు. అన్నీ విన్న అనిత మౌనంగా ఉండిపోయింది. తాను గిఫ్ట్గా ఇచ్చిన చీరను వదిన తీసుకోలేదు. అది గుర్తొచ్చి మళ్ళీ బాధపడింది. వదిన కూడా ఇలాగే చెప్పాలనుకుందేమో. అన్ని పరిస్థితుల్లో వదినే సర్దుకుపోయి ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. ఎవరూ వేలెత్తి చూపే అవకాశం లేకుండా పనులు చక్కబెడుతుంది. అనిల్ రాక కోసం అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళగానే, ఏమైందిరా, అనిత వాళ్ళింట్లో అంతా బాగానే ఉందిగా అని ఆదుర్దాగా అడిగింది అతని తల్లి. బాగుందంటే బాగానే ఉన్నట్టు, కానీ అత్తయ్య చాలా కోపంగా ఉంది. అనిత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చేసింది. ఇది ఆడపిల్లల లక్షణం కాదని నిలదీసింది అని జరిగింది చెప్పాడు అనిల్. దానికి నువ్వేం చెప్పావురా తండ్రి అడిగాడు. నేను వెంటనే క్షమాపణ చెప్పాను. ఇక ముందు ఇలా జరగనివ్వమని చెప్పాను. అయినా వాళ్ళింటి విషయాలు నేనెందుకు తలదూర్చాలి? ఇదంతా అనితే చూసుకోవాలి అన్నాడు అనిల్. నేను ఈ విషయం సువర్చలకు ముందే చెప్పాను. అనితకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పమని చెప్పాను. తల్లిదండ్రులం కదా, కూతురు ఇంటికి రాకుండా ఎలా అడ్డుకుంటాం? అనిల్ తల్లి ఏడుస్తూ చెప్పింది. అత్తయ్య నాకు కష్టమైన పనే అప్పగించారు. నేనన్న మాటలు ఆమెకు బాధ కలిగించాయని అనిత ముఖ కవళికలను బట్టే గమనించాను అని బాధగా చెప్పింది సువర్చల. ఏం పర్వాలేదు, అంతా సర్దుకుంటుంది. అనిత కొన్నాళ్లు ఆ ఇంట్లో అలవాటు పడిన తర్వాత మనం వెళ్ళి వారిని క్షమాపణ అడుగుదాం అన్నాడు జగన్మోహన్. రాత్రంతా ఏవో ఆలోచనల్లో గడిపిన అనిత పొద్దున లేచింది. తన అన్నయ్య తెచ్చిన గిఫ్ట్లన్నీ కళ్ల ముందే దీనంగా కనబడుతున్నాయి. అవన్నీ తీసుకుని అనిత తన అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, ఇవన్నీ నిన్న అన్నయ్య తీసుకొచ్చాడు. ఏదోలా చెప్పాలి అనుకున్న విషయం చెప్పింది అనిత. సరోజ వాటన్నింటినీ చూసి ఒక నిట్టూర్పు విడిచింది. చూడనిత, మీ పుట్టింటిపై మమకారం ఉండటం సహజమే. అయితే మనిద్దరి కుటుంబాల మధ్య సంబంధం ఇప్పుడు చాలా సున్నితమైనది. ఈ బంధాన్ని చాలా జాగ్రత్తగా కొనసాగించాలి. నువ్విప్పుడు ఆ ఇంటికి బిడ్డవే కాదు, ఈ ఇంటికి కోడలివి కూడా. ఏమైనా ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా సందర్భాన్ని బట్టే చేయాలి. లేదంటే ఇవన్నీ అనవసరంగా భారంగా మారతాయి. నేను అర్థం చేసుకోగలను అత్తయ్యా. నేను ఉద్వేగంలో వెళ్ళిపోయాను. ఇంకెప్పుడు మీరు ఆ మాట అనే పరిస్థితి తెచ్చుకోను అని అనిత క్షమించమనే రీతిలో వేడుకుంది. ఇక అయిపోయింది. కాస్త నవ్వు. చందమామ లాంటి నీ ముఖంపై నిరాశ ఛాయలు బాగుండవు. ఎప్పుడైనా ఏవైనా సమస్యలుంటే మమ్మల్ని అడుగు. మొహమాట పడకు. నీకొచ్చే ప్రతి సమస్యను చిటికెలో తీరుస్తాం అని నాటకీయ ఫక్కీలో చెప్పి నవ్వేసింది అత్తయ్య. దాదాపు 2 నెలల తర్వాత ఓ రోజు అనిత ఫోన్ మోగింది. హలో అని ఫోన్ ఎత్తి అంది అనిత. వదినా, ఇంత హఠాత్తుగా నేను ఎందుకు గుర్తుకొచ్చాను అంది గోముగా. అనిత, మమ్మల్ని శిక్షిస్తున్నావా? ఇంకా నాపై కోపం పోలేదా అంది సువర్చల. లేదు వదినా, మీపై కోపం వచ్చే ప్రశ్నే లేదు. నువ్వు నాకు మంచి మార్గం చూపించావు. అమ్మా నాన్నలు కూడా నాతో అలా చెప్పలేకపోయారు. థ్యాంక్స్ వదినా అంది అనిత. మరైతే ఎప్పుడొస్తున్నావు? ఇక్కడ అందరూ నిన్నే తలుచుకుంటున్నారు అంది సువర్చల ప్రేమగా. అత్తయ్యను అడిగి చెప్తాను వదినా. ఈలోపు మీరు ఓసారి ఇంటికి రండి అంది అనిత. ఆ మాట అనిత ఎగతాళిగా అందా, కోపంగానే అందా అనే ఆలోచనలో పడింది సువర్చల. ఏదైతేనే సమస్య పరిష్కారమైనందుకు సువర్చల ఎంతో సంతోషపడింది. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.